ఒక వ్యక్తి జాతకంలో కేతువు బలహీనంగా ఉంటే మనం ఎలా తెలుసుకుంటామంటే జాతక చక్రంలో ఏ రాశిలో ఉన్నాడు కేతువు, ఏ స్థానంలో ఉన్నాడు కేతువు, దాన్ని బట్టి తెలుసుకుంటాం. అయితే ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మీకు కేతువు బలహీనంగా ఉన్నట్టే. ఈ లక్షణాల ద్వారా కూడా కేతువు మీ జాతక చక్రంలో బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా తెలుసుకోవచ్చు. కేతు మధ్య జరుగుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి. ఒక వ్యక్తి జాతకంలో కనుక కేతువు పాపస్థానంలో ఉంటే ఆ వ్యక్తికి పిల్లల వల్ల తగాదాలు అవడం, పిల్లలు వీళ్ళని నమ్మకపోవడం, ముఖ్యంగా మగపిల్లలు ఉంటే మగపిల్లల వల్ల వీళ్ళకి మనశ్శాంతి లేకపోవడం, ఎప్పుడు కూడా మగపిల్లలతో ఏదో గొడవ జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళకి కాలి గోళ్ళు పగిలిపోవడం, అవి కొంతవరకు కుళ్ళిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మూత్రపిండాల్లో కిడ్నీలో స్టోన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మూత్ర సంబంధ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కీళ్ళ వాతం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళకి మనసులో నిజమైన భక్తి ఉండదన్నమాట. అంతా కూడా ఏదో దేవుడు అంటే ఏదో నమస్కారం పెట్టేయడం, పెద్దగా నమ్మరు అనమాట. చర్చికి వెళ్ళిపోతారు, మసీదుకి వెళ్ళిపోతారు, గుడికి వెళ్ళిపోతారు, ఎక్కడ భోజనం అంటే అక్కడికి వెళ్ళిపోతారు. పెద్దగా మతాలు ఇలాంటి వాటిని పట్టించుకోరు అనమాట. అలాగే వీళ్ళు అందరిది ఒక దారి అయితే వీళ్ళది ఒక దారి అనమాట. అయితే వీళ్ళకి ఏదైనా చిన్న చిన్న వైరస్లు అంటే చలికాలం వస్తే తొందరగా టైఫాయిడ్ ఇలాంటివి కూడా తొందరగా వచ్చేసే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కేతువు బలహీనంగా ఉన్న వ్యక్తుల్లో వాళ్ళు తీసుకునే ఆలోచనలు వాళ్ళకి ఫ్రూట్స్ని అంటే మంచి చేయవన్నమాట. వాళ్ళు తీసుకునే ప్రతి ఆలోచన కూడా ప్రతి నిర్ణయం కూడా వాళ్ళకి చెడు చేసేదిగా ఉంటుందన్నమాట. ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఉలవల దానం ఇవ్వడం అనమాట. సంవత్సరానికి ఒక 9 మంగళవారాలు ఉలవల దానం ఇవ్వడం, అలాగే నలుపు రంగు దుప్పట్లు పంచిపెట్టడం వలన కేతుగ్రహ బలం పెరుగుతుంది.